అన్ని సిద్ధంగా ఉన్నాయిట, త్వరగా తీసుకురండి. ఏం చేస్తున్నారు? ముట్టుకోకూడదమ్మా, ముట్టుకోకూడదు. వద్దు, పూజకు సంబంధించిన వస్తువులు కదా. దేవుడికి కావాల్సిన అన్ని సామాన్లు ఉన్నాయి కదా. ప్రసాదం సిద్ధమైందా? తీసుకొచ్చి పెట్టండి. గులాబీ పూలు ఉన్నాయా? అన్ని ఏర్పాట్లు అయిపోయాయి కదా? అమ్మగారు, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? ప్రసాదం కూడా అయిపోయింది. అన్ని సామాన్లు సిద్ధంగా ఉన్నాయి. పాయసం ఒకటి మిగిలింది, అది కూడా అయిపోతుంది. ఇదిగో సుప్రియ. నువ్వు చేస్తున్నావు ఇవన్నీ? ఒకవేళ మీ మనసుకు దీనివల్ల ప్రశాంతత దొరికితే ఇలాగే చేద్దాం. నేను బాబా ఆరోగ్యం గురించి ఆలోచించినట్టే మీ సంతోషం గురించి కూడా ఆలోచిస్తున్నాను అమ్మగారు. బహుశా వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఆ తల్లి చాలా జ్ఞానం ఉన్న పండితుని పంపారు. అంతా సర్దుకుంటుంది. పదండి, రండి. నమస్కారం స్వామీజీ. కళ్యాణమస్తు. మేం చాలా అదృష్టవంతులం. మీ పాదాలు ఇప్పుడు మా ఇంట్లో మోపారు. రండి. శోకశాంతులు ఇవ్వడానికి కాదమ్మమ్మా, నాశనం చేయడానికి వచ్చాను. మీ అందరినీ సర్వనాశనం చేయడానికి వచ్చాను నేను. కళ్యాణమస్తు. ఈ గొంతు బాగా తెలిసిన గొంతులా అనిపిస్తుంది. గంగా, గంగా జలం దొరుకుతుందా? అన్నీ దొరుకుతాయి మీకు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు లోపలికి రండి స్వామి. గంగా, నువ్వు వెళ్ళి అన్నపానీయాల సంగతి చూడు. వెళ్ళు. మీరు రండి స్వామి, రండి రండి. అరే గంగా, గంగాజలం తీసుకుని త్వరగా రా. వచ్చేసాను. తీసుకురా. తీసుకో మాధవి. ఇటువా. ఇదిగోండి స్వామీజీ. నేను మొత్తం ఇంటిని పూర్తిగా చూసి శుద్ధి చేయాలి. గంగాజలంతో మంత్రాలతో ఇంటిని శుద్ధి చేయాలి. అలాగే మీ ఇష్టం స్వామీజీ. మీరు ఇక ప్రారంభించండి. కానీ అమ్మగారు, మీకెలా అనిపిస్తే అలా చేయండి స్వామీజీ. మీరందరూ ఇక్కడే ఉండండి. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,